దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లోనే అందరి చేత శబాష్ అనిపించుకుంది. పెద్ద సినిమాల నడుమ సంక్రాంతి బరిలో దిగి వాటిని వెనక్కి నెట్టేసి ముందుకు దూసుకెళ్తూ హౌస్ఫుల్స్ తో రన్ అయి అత్యధిక కలెక్షన్స్ రాబడుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను తమ నటనతో మెప్పించి కాసుల వర్షం కురిపిస్తున్నారు విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిల నటనకు జనం నీరాజనం పడుతూ బాక్సాఫీస్ ని కలెక్షన్లతో నింపుతున్నారు. రోజు రోజుకు ఈ సినిమా పట్ల జనానికి పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే కలెక్షన్లు ఏ విధంగా వస్తాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు దాబట్టిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది అని చెప్పక తప్పదు. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకి మున్ముందు కాసుల కనక వర్షం కురిపిస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదే విధంగా కొనసాగితే మొదటి వారంలో సుమారు 200 కోట్లకు పైగా షేర్ రాబడుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.